మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ ముందుకొచ్చింది. ఏఐ చాట్ బాట్ పేరుతో 13 భాషల్లో ఒక వెబ్ను రూపొందిస్తోంది. అయితే దీంతో తిరుమలలో ఉన్నటువంటి సమాచారాన్ని క్షణాల్లోనే తెలుసుకునే విధంగా కూడా ఈ ఒక్క వెబ్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలవగా అమెజాన్ వెబ్ సర్వీస్తో పాటు గూగుల్ క్లౌడ్స్ కూడా పాల్గొనింది. అయితే ఏడాదికి 50 లక్షల చొప్పున అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ ఒక టెండర్ని దక్కించుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీసీఎస్ కూడా సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఒక వెబ్ భక్తులకి అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనం సేవలు కావచ్చు, లేకపోతే వసతి గదులు, అక్కడ ఉన్నటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వివరాలు, దాంతోపాటు కూడా భక్తుల నుంచి ఏదైనా టీటీడీకి అభిప్రాయాలు కానీ లేకపోతే ఫిర్యాదులు ఇవ్వాలన్నా కూడా ఈ ఒక్క మెసేజ్తోనే పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకునే విధంగా కూడా ఈ ఒక వెబ్ని డిజైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసాం, ఇటీవల సీఎం చంద్రబాబు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి ఒక కంపార్ట్మెంట్లోనే ఈ ఒక్క కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. సో ఆ ఒక్క ప్రాంతంలోనే ఈ వెబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మొత్తం కూడా జరగబోతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇచ్చేటువంటి సర్వీస్ నేపథ్యంలోనే భక్తులు సులువైనటువంటి మార్గంలోనే అటు తిరుమల సమాచారం కావచ్చు, లేదంటే తిరుమలకి అనుబంధంగా ఉన్నటువంటి ఆలయాల వివరాలకు సంబంధించి, దాంతోపాటు కూడా టీటీడీలో ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి సేవలకు కావచ్చు, లేకపోతే ఇతర సర్వీస్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలను కూడా క్షణాల్లోనే తెలుసుకునే విధంగా కూడా భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఒక్క యాప్కి సంబంధించి స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్, అంటే మనం ఏదైనా అడిగిన వెంటనే కూడా అది టెక్స్ట్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకవేళ టెక్స్ట్ రూపంలో మనం అందిస్తే అది స్పీచ్ రూపంలో కూడా అందించే విధంగా కూడా ఈ వెబ్ని డిజైన్ చేస్తున్నారు. అయితే ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ చాలా పకడ్బందీగా ఈ యాప్ను రూపొందిస్తుంది కాబట్టి ఎక్కడా కూడా అది ఏదైతే యాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే భక్తులకు అందించేటువంటి సమాచారానికి సంబంధించి పూర్తిగా పకడ్బందీ ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఒక యాప్ని రూపొందిస్తున్నారు కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రాబోతోంది. భక్తులు దీని ద్వారా తిరుమలలో ఉన్నటువంటి దర్శన వేళలు కావచ్చు, లేదంటే వసతి గదులకు సంబంధించి, లేదంటే మరేదైనా సమాచారం తెలుసుకోవాలన్నా కూడా వెంటనే ఒక టెక్స్ట్ మెసేజ్ ఇస్తే చాలు, అది క్షణాల్లోనే ఆ సమాచారాన్ని భక్తులకి చేరవేస్తుంది. దాంతోపాటు కూడా అటు కాలినడకంలో వెళ్ళేటువంటి సమయాలు కావచ్చు, లేదంటే ఘాట్ రోడ్ల సమయాలు, ఇతర ఆలయాలకి సంబంధించినటువంటి దర్శన వేళలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వసతి గదులు, తలనీలాలు సమర్పించేటువంటి కేంద్రాలు ఎక్కడున్నాయి, దాంతోపాటు కూడా ఇతర సర్వీసెస్కి సంబంధించినటువంటి మొత్తం కూడా డేటా అందులో ఉంటుంది. సో భక్తులు అడిగినటువంటి వెంటనే కూడా అది భక్తులకి సమాచారాన్ని చేరవేసే విధంగా కూడా ఈ ఒక యాప్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎక్కడా కూడా కొంత ఇబ్బంది కలగకుండా రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలోనే అతి కొద్ది రోజుల్లోనే 13 భాషల్లో ఏఐ చాట్ బాత్ రాబోతోంది. సో దీనికి సంబంధించి భక్తులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే టీటీడీ గురించి కావచ్చు, లేదంటే తిరుమల గురించి సమాచారం తెలుసుకోవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పటివరకు ఎదురయ్యాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి వెళ్ళాలి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయాలి, అక్కడ ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుందా, లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా లేదా అనే ఆందోళన అయితే భక్తుల్లో ఉండేది. బట్ ఈ ఒక్క ఏఐ చాట్ బాత్తో అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని భక్తులకు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూసే ఉంటాం, టీటీడీలో ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి కైంకర్యాలు కావచ్చు, లేకపోతే సేవలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్గా మారుస్తూ ఉంటారు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా భక్తులు తెలుసుకోవాలంటే ఈ ఒక ఏఐ చాట్ బాట్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు కూడా కౌంటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే టికెట్స్ జారీ చేసేటువంటి కౌంటర్స్ కావచ్చు, లేదంటే శ్రీవాణి టికెట్ కావచ్చు 300, అదే రకంగానే ఏదైతే స్పెషల్ ఎంట్రీకి సంబంధించినటువంటి టికెట్స్, దాంతోపాటు కూడా టైం స్లాట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు, ఏ వేళల్లో ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ చాట్ బాట్ ద్వారా తెలుసుకునేటువంటి వెసులుబాటు అయితే భక్తులు కల్పించారు. కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే టీటీడీ ఇది అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇక టీటీడీ సమాచారాన్ని క్షణాలను తెలుసుకునే విధంగా కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది భక్తులకు అందుబాటులోకి రానుందని స్పష్టంగా చెప్పొచ్చు.